పహల్గామ్ తీవ్రవాద దాడులు, ఆపరేషన్ సింధూర్. సో దీనిని మనము మర్చిపోగలమా? చూడండి, నిన్న మీకు ఇండియన్ ఆర్మీకి అలాగే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ, లష్కర్-ఈ తైబాకు సంబంధించిన ఒక బ్రాంచ్ ఆఫీస్. సో ఈ తీవ్రవాదులతో మన సైనికులు ఒక పోరాటము చేయాల్సిన పరిస్థితి. ఎక్కడ? సరిహద్దుల్లో. అంటే ఇవాళ ఎల్ఓసి లేదు అని చెప్పి మాట్లాడుతున్నాము. సో ఈ టైంలో ఇండియన్ ఆర్మీకి ద టీఆర్ఎఫ్ అనబడే ఈ తీవ్రవాద సంస్థకు మధ్య ఒక చిన్నపాటి పోరు. సో దీని లోతుగా ఆలోచించారు అనుకోండి, మీకు ఎన్ని నిజాలు చూడండి. ఇప్పుడు మీకు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కలవబోతున్నాడు. ఇంతకుముందు అసీం మునీర్కి ఈయన లంచ్ కూడా ఇచ్చాడు. పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ పనిగట్టుకొని అమెరికాకు వెళ్ళాడు. సో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఫ్రెండ్స్, మీకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్లో ఏం మాట్లాడాడండి? ఆయన, నేను ప్రపంచంలో యుద్ధాలను ఆపేస్తాను, ఈ పని జో బైడెన్ చెయ్యలేకపోతున్నాడు, ఇతను ఒక స్లీపీ జో, చేతకాని అధ్యక్షుడు, ఇది కదా మాట్లాడాడు. తరువాత ఈయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. సో ఆ టైంలో కూడా నేను రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక రోజులో ఆపగలను, అలాగే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వితిన్ మినిట్స్ ఓవర్ ద ఫోన్ కాల్ నేను ఆపేస్తాను, చేసి చూపించాను, ఇవంతా మాట్లాడాడు కదా. తరువాత ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్, సో ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపేను, ఇన్ని మాట్లాడుతున్నాడు కదా. మరి ఇవాళ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనబడే తీవ్రవాద సంస్థ, వీళ్ళు ఇండియన్ ఆర్మీతో తలపడ్డారు. సో మీకు కాల్పులు జరిగాయి. దీనిని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఆపలేకపోతున్నాడు? మీరు ఆలోచించారనుకోండి, ఏమంటే అది ఒక చిన్నపాటి తీవ్రవాద సంస్థ కదా, ఇది ఇండియన్ ఆర్మీ కదా, సో వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే జూలై 18 అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్, సో వీళ్ళు ఏమన్నారు? ఈ టీఆర్ఎఫ్ ఒక ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఎవరు? అమెరికా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అలాగే స్పెషలీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్. ఇదంతా ఏంటి? అమెరికా వాడు చెబుతున్న మాటలు. అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను మేము బ్యాన్ చేస్తున్నాము, వీళ్ళు ప్రపంచ స్థాయిలో తీవ్రవాదులు, సో వీళ్లను మేము ఉపేక్షించము, ఇది కదా మాట్లాడుతున్నారు. మరి ఈ టైంలో వీళ్ళు ఇండియన్ ఆర్మీపై ఎలా కాల్పులు జరుపుతారు? సింపుల్ అండి. ఐఎస్ఐ అనబడే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ వర్గము, వాళ్ళ కనుసైగల మేరకే ఈ టెర్రరిస్టు గ్రూప్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. అంతేనా? ఇందులో ఎటువంటి డౌట్స్ ఉండవు కదా. జైషీ మహమ్మద్ అనండి, మీకు లష్కర్-ఈ తైబా, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళకి బిల్డింగ్లు కట్టించి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఎవరిస్తారు? పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ. మరి ఇప్పుడు అసీం మునీర్, ఒరే నాయనా నేను అమెరికా వాళ్ళతో మాట్లాడాను, ఇలాంటివి వద్దు అన్నారు, మీరు ఆపేయండి అంటే వాళ్ళు ఆపాలి కదా, ఆపుతారు కదా. అలా జరిగిందా? అంటే ఇక్కడ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ రావడము చాలా పెద్ద లెవెల్లో ప్రగల్భాలు పలికాడు. తరువాత ఈ మిలిటరీ కాంప్లెక్స్ ఉంటుంది చూసారా, వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ముందు ఆ డొనాల్డ్ ట్రంప్ని పిలవండి, ఇవాళ అమెరికా 32 ట్రిలియన్ కలిగిన ఒక జీడిపి నువ్వు తయారు చేసావా? మేము తయారు చేసాము. ఈ ప్రపంచములో ఎక్కడ చూసినా యుద్ధాలు ఉండాలి, ఈ యుద్ధాలకు కారణము అమెరికా అయి ఉండాలి, ఈ రకంగా మనము ఆయుధాలను అమ్ముకుంటాము, ఇలాగే ఇంత జీడిపిని సాధించాం. ఇది ఏమీ తెలియకుండా నువ్వు రావడము మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నువ్వు చేస్తావా? నీకు అంత సీన్ ఉందా? ఇక్కడికిక్కడ నిన్ను వేసి పాడేస్తాం. ఎవడైనా ఆపగలడా? ఇబ్రహాం లింకన్ని అదే చేశాము, నిన్ని కూడా అదే చెయ్యబోతున్నాం. నువ్వు ఆపగలవా? నీ సెక్యూరిటీ వాళ్ళు ఆపగలరా? లేదు కదా. ప్రజలు నిన్ను ఎంచుకున్నారు, మేము నిన్ను ఎంచుకున్నాము, మేము చెప్పినట్టు విను. ప్రపంచంలో యుద్ధాలు ఉండాలి, అమెరికాకు రష్యాకు మధ్య కోల్డ్ వార్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే యునైటెడ్ కింగ్డమ్కి అమెరికా యొక్క అణు అస్త్రాలు వెళ్ళాయి, వీడియోలో మాట్లాడాం కదా. డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ వద్దండి
ఇప్పుడు రష్యాతో ఇంత పెద్ద యుద్ధము మనము చెయ్యలేము, మనము సుఖశాంతులతో ఉండాలి ఈయన అనుకున్నాడు అనుకోండి, చిత్తశుద్ధితో శివ పూజ చేసాడు అనుకోండి, అక్కడ దాకా న్యూక్లియర్ వెపన్స్ పంపడు కదా. అంటే మిలిటరీ కాంప్లెక్స్ ఏదైతే చెప్తుందో ఎవడైనా సరే, ప్రపంచంలో ఎవడైనా సరే వినాల్సిందే, లేకపోతే వాడు బతికి బట్ట కట్టలేడు. ఇది డొనాల్డ్ ట్రంప్కి కూడా జరిగింది. అంటే అమెరికా అధ్యక్షుడు అయినా విత్ ఇన్ ద వీక్స్ మీకు మిలిటరీ కాంప్లెక్స్ చెప్తుంది. మీకు ఇంత డౌట్ ఉంటే ఒక్కసారి లాక్హీడ్ మార్టిన్ అనబడే సంస్థ, ఈ సంస్థలో ఎవరిది ఎక్కువ పెట్టుబడి ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి. దయచేసి వాటినంతా కూడా మీరు కామెంట్స్లో పెట్టకండి, వాళ్ళు కీన్గా గమనిస్తూ ఉంటారు. సో మీరు చూశారు అనుకోండి, నేను మాట్లాడుతున్న మిలిటరీ కాంప్లెక్స్, వీళ్లను రన్ చేస్తున్న బాసులు, వాళ్ళు ఏం చెప్పితే ఎవడైనా వినాల్సిందే. ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఏమి ఎక్సెప్షన్ కాదు. కాబట్టి ఇవాళ ఏంటి, ఇంకా ఇప్పుడు యుక్రెయిన్కి F-16 విమానాలు, ఏమంటే ప్రపంచంలో యుద్ధాలను ఆపుతాను అన్న వ్యక్తి F-16 విమానాలు ఎందుకు పంపిస్తాడు? కూలిపోతాయి. టోటల్గా రష్యా వాళ్ళు ఈ విమానాలను కూల్చేస్తారు. మనము ఏం చేశాము, పాకిస్తాన్లో ఉండే F-16 విమానాలు 6 విమానాలని స్వయంగా ఆయనే చెప్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ గారే చెప్తున్నాడు. సో విమానాలు పోయాయి. ఇవాళ పాకిస్తాన్ తీవ్రవాదులపై యుద్ధము చెయ్యాలి అంటే వాళ్లకు మళ్ళీ మనము F-16 విమానాలు ఇవ్వాలి, దానికి కావలసిన మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఈయనే చెప్తాడు, ఈయనే చెప్పి మళ్ళీ విమానాలు పంపిస్తారు. మీకు అక్కడ ఉండే మిలిటరీ కాంప్లెక్స్ బిల్డింగ్ వేస్తారు. ఇంతంత విమానాలు ప్రపంచంలో ఇన్నిన్ని దేశాలకు మనము అమ్మేము. నిజంగా అమ్మేరా కాదా? పాకిస్తాన్ వాడి దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయండి? వాడెక్కడ యుద్ధ విమానాలు కొంటాడు? కొనడు. మేము అప్పు ఇచ్చాము, క్రెడిట్ లైన్ ఇచ్చాము చెప్పి ఇక్కడ బిల్డింగ్, ప్రజల డబ్బే కదా. వీళ్ళు ఎవరు తమ సొంత డబ్బును వాడరు కదండి. ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులను ఇలాగ బిల్లింగ్ రూపేనా మళ్ళీ జీడిపి పెంచుతున్నాము. యుద్ధాలు లేకపోతే అమెరికా అనబడే దేశమే సర్వైవ్ కాదు కదండి. అసలు డొనాల్డ్ ట్రంప్, నువ్వు ఒక అమెరికా వాసివా? ఇప్పుడు ఎంతోమంది ఎన్ఆర్ఐలు వీడియోలు చూస్తున్నారు, మీరు చెప్పండి. ఒకళ్ళు వైజాగ్ నుంచి, ఇంకొకళ్ళు విజయవాడ, ఇంకొకళ్ళు వరంగల్, హనుమకొండ, ఇక్కడ నుంచి కదండి మీరు అమెరికా వెళతారు, చదువుకుంటారు, తరువాత ఉద్యోగాలు, ఫ్యామిలీ అక్కడ సెటిల్ అవుతారు కదా. సో మీరు ఎవరు కూడా నేటివ్స్ కారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక నేటివ్ కాదు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇలాగ అమెరికా అనేది ఒక ఏర్పాటు. ఇప్పుడు నన్ను అడిగితే చెన్నై, ఇప్పుడు నేను చెన్నైలో పుట్టాను, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. అలాంటప్పుడు చెన్నైలో చూస్తే ఒకడు మదురై, కోయంబత్తూరు, తిరుచి, ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర పాపులేషన్ ఎంత ఉంటుంది. సో నిజంగా చెన్నై ఎవరిది కాదు, నేటివ్స్ది కాదు. సో అందరూ కలిసి ఒక ఏర్పాటు. అలాగే అమెరికా కూడా. సో ఈ కాంటెక్స్ట్లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని మేము బ్యాన్ చేశాము. సో వాళ్ళు ఇక మీదట మీకు భారత్ పైన తీవ్రవాద దాడులు చేశారు అంటే మేము ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి కంప్లైంట్ ఇస్తాం. ఇన్ని మాట్లాడారు కదండి, మరి వాళ్ళని ఆపగలిగారా? ఒక్కసారి పాకిస్తాన్ ఆర్మీ చెప్తే ఇమీడియట్గా వాళ్ళు ఆగిపోతారు కదా. ఆ టైంలో షాబాజ్ షరీఫ్ పిలిచి ఈయన ఒక మీటింగ్ పెట్టుకొని ఏంటి ఉద్ధరిస్తాడు? కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఇలాగ 1990s నుంచి తీవ్రవాదులు, ఆఖరికి ద టిఆర్ఎఫ్, వీళ్ళు కూడా ఒక చిన్న వింగ్, ఒక 100 మంది 120 మంది ఉంటారు. వీళ్ళు ఇవాళ ఇండియన్ ఆర్మీపై మీకు ఇలాగ ఫైరింగ్ చేశారు అన్నప్పుడు టోటల్గా టెర్రర్ గ్రూప్సే లేకుండా చెయ్యాలి అనేదే నా భావన. మీరు పాకిస్తాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ ఎల్ఓసి అని ఏదైతే మాట్లాడుతున్నామో పిఓకే అంటున్నాం చూసారా, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఉండకూడదండి. యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్లో మీకు క్లాజ్ ఉంటుంది, కాబట్టి మీరు చదవండి. పాకిస్తాన్ యొక్క ఆర్మీ పిఓకే వద్ద ఉండకూడదు. అలాంటిది మనము తలచుకున్నాము అనుకోండి, ఈ టెర్రర్ గ్రూప్స్ మీదే దాడులు చేసి ఈ 100-150 మందిని పూర్తిగా ఎలిమినేట్ చేసేసామో అనుకోండి. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ మనపై ఇలా కాల్పులు జరిపారు అంటే ఇంకా కూడా మనము ఆగాల, మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాలా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.